గారు మనకి దైవర్తమానం అందిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనలు 25వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనలు 25వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా రక్షక, నీ కొందనాలు ప్రభువా. ఇదిగో నాయన, నీ ప్రియకుమైనటువంటి ప్రభువా యెహోషువ అన్నయ్య గారికి కాయుటికి ఇచ్చిన సంఘాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఇది ఉపవాస కూడికల్లో 3వ దినమున చివరి ప్రసంగంలో మేము ఉంటుండగా ఉదయం పూట జ్ఞాపకం చేసుకున్న రీతిగా మరొక మనని జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారికి కావాల్సిన మాటలు బోధించి మీరు మాత్రం మహిమ పొందమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున అంశం ఏమిటంటే, ఇప్పుడు ఈ పూట మర్మము అని ఒకసారి నాన్న, ఈ పూట ఏమిటంటే మర్మము అనే మాట గురించి మనము ప్రస్తావించుకుందాం. చదవబడిన మాట ఏమిటంటే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని యొక్క మర్మం ఏమిటో ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుసట. ఏమిటండి మర్మాలు? ఎన్ని రకాలు ఉన్నాయి? ఏమా కథ చూద్దాం. మొదటి మాట, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చాలు నాన్న. మొదటిది ఏమిటంట? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము. అది సంగతి. అది యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఏమిటా మర్మం అంటే? మొదటిది ఏమిటంటే దైవభక్తిని గూర్చిన మర్మము. రెండో మాట మనం చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. తెస్సలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. చాలు నాన్న. అది రెండవది ఏమిటంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మము. పదాలు కఠినంగా ఉంటాయిలేండి, కొంచెం పోయాక మనం ఫ్రీగా చెప్తాను. అది దేవుని యొక్క మర్మము మనకు తెలుసట. మనమేగా భక్తులకి భయభక్తులు కలిగిన వారము. ఏమిటి మర్మాలు? 2 రకాలు. ఒకటేమో దైవ సంబంధమైన మర్మము, రెండవదేమో ధర్మ విరోధ సంబంధమైన మర్మం. అది దైవభక్తిని కూర్చున్న మర్మం మొదటిదైతే, రెండవదేమో ధర్మ విరోధ సంబంధమైన మర్మము. అయితే ఈ 2 విషయాలు జ్ఞాపకం చేయను, కానీ ఒకటి చెప్పి వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. అదేమిటంటే దైవభక్తిని గూర్చిన మర్మాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకుందాం. దైవభక్తి ఎందుకు చేయాలండి? అసలు మందిరానికి ఎందుకు రావాలండి? ఎందుకు ఆరాధించాలండి? ఈ పాటలు, ఈ ప్రసంగాలు, ఈ ఉపవాస కూడికలు, ఉజ్జీవాలు ఎందుకండి? ఏమిటి ఆ భక్తిని గురించిన మర్మం ఏమిటి అని ఆలోచన చేస్తే 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. అమ్మ, కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, ఒక 10 నిమిషాలు ఉపయోగపడితే మామూలుగా ఫ్రీగా చెప్తాను రా. అది ఏమిటండి దైవభక్తిని గూర్చిన మర్మం అంటే? అపోస్తలైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవునికి ఒక చిత్తం ఉందట. ఆ చిత్తమును గూర్చిన మర్మం ఏమిటో మనము తెలుసుకోవాలంటే దైవభక్తి చేయాలి. ప్రియదేని బిడ్డారా, మనకు కొన్ని విషయాలు తెలుసండి. ఏమిటంటే నిజమైన దేవుడని, స్వస్థపరుస్తాడని చెప్పేసి, పాపులను క్షమిస్తాడు, పాపమును తీసివేస్తాడు. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మంచిదే. అయితే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఏమిటి, ఎందుకు భక్తి చేయాలి, దీని యొక్క ఉద్దేశం ఏమిటి, దీని యొక్క మర్మం ఏమిటి అని ఆలోచన చేస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఈ యుగాంతము సంభవించినప్పుడు ఈ దేవుడు ఏం చేశాడు? ఈ భూమికి కొంత ఆయుష్ నిర్ణయించాడు. ఆ ఆయుష్ పూర్తయిపోయినప్పుడు దేవునికి ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తమును కూర్చిన మర్మం ఏమిటో మనకు తెలియాలంటే దైవభక్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రియదేని బిడ్డలారా, అది మొదటి మాట. రెండవది ఏమిటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 31వ వచనం.
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నా. చాలు నాన్న, అది ఇది పెళ్లిలో ఉపయోగిస్తాం ఎక్కువ పదం ఈ వచన భాగాన్ని. ఏమన్నాడు అక్కడ? అయితే ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, ఈ మర్మము గొప్పది, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. అయితే నేను భార్యాభర్త గురించి చెప్పడం లేదు, కానీ క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాడు అని చెప్పాడు. అంటే రెండోది ఏమిటంటే, క్రీస్తు సంఘం అటువంటివి భార్యాభర్తలు లాంటి వారు. నిజంగా తాళి కట్టాడా ఇంకోటి చేశాడని కాదు, కానీ ప్రయోజనం పెట్టారా, సంఘము క్రీస్తు వంటి ఏక శరీరము. అంటే భార్యాభర్తలు ఏక శరీరులు కాబట్టి సంఘము క్రీస్తు కూడా ఏక శరీరులుగా ఉంటారు. అంచేత క్రీస్తుకు భార్యగా ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకోవాలంటే మనము దైవభక్తి చేయాలో ప్రయోజనం పెట్టారా. అది ఏమిటేమిటో చెప్తున్నారు అన్నట్టుగా ఉంది, మరలా రిపీట్ చేస్తానులేండి. అది మొదటి మాట ఏమిటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవునికి ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తమును గురించిన మర్మం ఏమిటో తెలియాలంటే దైవభక్తి చేయాలి. రెండవదిగా సంఘము క్రీస్తుకు భార్యగా ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకోవాలంటే దైవభక్తి చేయాలి. మూడో మాట మనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 51వ వచనము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతుము. చాలమ్మ. అది ఏమిటంటే మూడవ మర్మం ఏమిటంటే, కడబోర మ్రోగగానే మృతులేమో అక్షలుగా లేపబడతారు, సజీవులుగా ఉన్న మనమేమో ఆయన ఎదుర్కొండకు ఆకాశ మండలానికి మనము వెళ్ళిపోతాము. అంచేత మనము దైవభక్తి ఎందుకు చేయాలంటే, కడబోర మృగగానే ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే దైవభక్తి చేయాలో ప్రయత్నం పెట్టారు. నా మాట మీకు అర్థమవుతున్నాయండి? మూడో మాట ఏమిటంటే, కడబోర మృగం ఏమవుతుంది, మనమందరం కూడా ఎత్తబడతాం, ప్రభువుగా ఆకర్షించుకుంటారు మాటను. ఆ ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఏం చేయాలి, దానికోసము దైవభక్తి మనం చేయాలి ప్రయత్నం పెట్టారా. మూడు విషయాలు జ్ఞాపకం చేస్తానండి, చెప్పానండి ఇప్పుడు. ఏమిటంటే, మనం భక్తి ఎందుకు చేయాలంటే, ఒకటి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవునికి ఒక చిత్తం ఉంది, ఆ చిత్తమును గురించి మర్మము తెలియాలంటే భక్తి చేయాలి. రెండవది, సంఘము క్రీస్తుకు భార్యగా ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకోవాలంటే భక్తి చేయాలి. మూడవదిగా, కడబోర మృగగానే ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే మనము భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, మా దేవునికి స్తోత్రం. ఈ పదాలు అర్థం కాక కొంతమంది ఆవలించేస్తున్నారు ఇప్పుడే. అది అన్నీ ఎలా సులభంగా ఉంటాయి చెప్పండి? అన్నీ సులభంగా ఉండవు కదా. నేర్చుకునేటప్పుడు కఠిన పదాలు వస్తాయి. చిన్నప్పుడు 2వ తరగతిలో జోస్న, వైశిష్ట్యం అనే పదాలు వచ్చాయి. ఏమన్నా నోరు తిరుగుతాయి 2వ తరగతి పిల్లవాడికి? అసలు ఆ పదాలకు అర్థాలు కూడా మనకి తెలియదు, కానీ అవి తెలుసుకుంటేనే పైకి వస్తాడు వాడు. అది 2 తర్వాత 3కి వస్తాడు, 3 తర్వాత 4కి వస్తాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద పద్యాలు వస్తూ ఉంటాయి, పాఠాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. అది ఎదుగుతాం. అలాగే మనం కూడా భక్తులు ఎదగాలంటే కొన్ని విషయాలు మనకి అర్థం కాకపోయినప్పుడు కూడా అర్థం చేసుకునే మనం ప్రయత్నం చేయాలి. మీకు ఫ్రీగానే ఉంటుందిలేండి. అంచేత ప్రియమైన బిడ్డలారా, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదని చెప్పేసి అన్నాడు. ఏమిటి ఈ మర్మం అంటే, మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొదటి మాట ఏమిటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడికి ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తం ఏమిటో తెలుసుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని. అది సంగతి. అది కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు దేవుని చిత్తం ఉందని చెప్పాం కదా. ఏమిటా చిత్తం అంటే, మనమందరము కూడా దత్తపుత్రులము కావాలనని. అనండి ఒకసారి, దత్తపుత్రులము అనండి ఒకసారి నాన్న, గట్టిగా చెప్పండి ఒకసారి. అది ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన యొక్క చిత్తం ఏమిటంటే, మనమందరము కూడా దత్తపుత్రులము కావాలనని. అర్థమైంది కదా నాన్న ఇప్పటివరకు? ఏమిటండి ఈ దత్తపుత్రత్వము, ఏమా కదా అనే మాట నేను జ్ఞాపకం చేస్తాను. వాక్యం అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చెప్పిన కొన్ని విషయాలు అర్థమైనాయి కదరా.
క్లాసులో మాస్టర్ పాఠం చెబుతూ యథార్థానికి భ్రమకు తేడా ఏంటి అని అడిగాడట. ఓ పిల్లోని లేపి ఏం చెప్పాడట, యథార్థానికి భ్రమకు తేడా ఏంట్రా అని అడిగాడట. వాడు చెప్పాడట, క్లాసులో మీరు పాఠం చెప్పడం యథార్థం సార్, అది మేము వింటున్నాం అనుకోవడం మీ భ్రమ అన్నాడట. అలాగే ఉంది వ్యవహారం అంతా కూడా భ్రమలాగే ఉందమ్మా. అర్థమవుతుందన్న, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాడు? మనమందరము కూడా దత్తపుత్రులము కావాలని. చెప్పండి ఒకసారి నాన్న, ఏం కావాలట? అది సంగతి. ఆ పాయింట్ అర్థమైంది కదా, దత్తపుత్రులం కావాలని. ఏమిటండి దత్తపుత్రత్వము, ఏమా కథ జ్ఞాపకం చేస్తాం మీకు. చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీగానే ఉంటుందిలేండి. అది దత్తపుత్రత్వం అర్థం ఏంటంటే, సహజంగా మన భారతదేశంలో ఎవరైనా దంపతులకు పిల్లలు లేకుండా ఉంటే వేరొకరికి పుట్టిన వారిని తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసి ఆస్తిని సంక్రమింపజేస్తే దాన్ని ఏమంటామంటే దత్తపుత్రత్వము, దత్తపుత్రుడు లేదా దత్తకుమార్తె అంటారు. ఇది మనకు తెలిసింది. అయితే బైబిల్లో వ్రాయబడిన దానికి మనకు తెలిసిన దానికి ఏమాత్రం కూడా పొంతన లేదు, సంబంధం లేదు. ఏమిటండి ఈ దత్తపుత్రత్వము ఏమా కదా అంటే, యూదులకు ఒక మగపిల్లవాడు పుడితే అతడు పెరిగే 3 దశలకు 3 పేర్లు ఉన్నాయి. అదేమిటంటే, చిన్నప్పుడేమో శిశువు అంటారు, కొంచెం పెద్దయ్యాక బాలుడు అంటారు, మరి కొంచెం పెద్దయ్యాక పెళ్ళిడి వయసు వచ్చాక 30 ఏళ్ళు వచ్చాక అతను ఏమంటారంటే దత్తపుత్రుడు లేదా కుమారుడు లేదా పరిపూర్ణుడు లేదా స్వతంత్రుడు అంటారు. ప్రియోదేని బిడ్డారా, నా మాటలు మీకు అర్థమైనయా? యూదులు మగపిల్లవాడు పుడితే అతను పెరిగే 3 దశలకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటేమో శిశువు, రెండోదేమో బాలుడు, మూడోదేమో దత్తపుత్రుడు లేదా కుమారుడు. అంతవరకు ఆగుదాం. కుమారుడు అన్నమాట, దత్తపుత్రుడు లేదా కుమారుడు అంటారు. ప్రయోజనం పెట్టినారా? ఇప్పుడు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మనమందరం కూడాను శిశువు దశ దాటి బాలుడి దశ దాటి కుమారత్వంలో ప్రవేశించడం కోసము, దత్తపుత్రులకు ప్రవేశించడం కోసము యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చినాడు. ప్రయోజనం పెట్టినారా? అంటే మనమందరిలో చాలామంది ఎలా ఉన్నారట? శిశువులుగా ఉన్నారట, కొంతమంది ఏమో బాలురుగా ఉన్నారట. ఈ 2 దశలు దాటి ఎక్కడికి రావాలి? దత్తపుత్రత్వములోనికి, అనగా కుమారత్వంలోకి ప్రవేశించడం కోసమే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రయోజనం పెట్టారా? ఎందుకండి ఏమిటి కథ అంటే, మనము శిశువుగా ఉన్నంత కాలము, బాలుడిగా ఉన్నంత కాలము తండ్రి స్వాస్థ్యములో ఎటువంటి అధికారము కానీ హక్కు కానీ ఉండవు. ప్రయోజనం పెట్టారా? ఎప్పుడైతే మనం కుమారులం అవుతామో అప్పుడు మాత్రమే తండ్రి యొక్క స్వాస్థ్యం పడి మనకి అధికారం ఉంటుంది. ఎలాగో చెబుతాను నేను. నాకు ఒక 10 ఎకరాల పొలం ఉందనుకుందాం. నాకు ఒక 2 కుమారులు ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు, అయ్యగారు లాగానే. మా చిన్నబ్బాయిని పిలిచి, వాడికి ఇప్పుడు 4వ ఏడు నడుస్తుంది, 5వ ఏడు వచ్చిందనమాట. వాడిని పిలిచి అన్నాను నేను, వచ్చి అందరితో కూడాను, నాకు 10 ఎకరాల పొలం ఉంది, నాకు 2 కుమారులు ఉన్నారు, 5 ఎకరాలు పనిచేస్తాను నేను, నా 10 ఎకరాలకి వీళ్ళిద్దరే వారసులు అని చెబుతున్నాను. ఒక రోజున యెహోషువ గారు మన ఇంటికి వస్తే, అది మా వాడు విన్నాడు. విని అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత, నాన్న ఇందాక అయ్యగారు వచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు అన్నాడు. ఏమన్నా అనరా అంటే, మీకు 10 ఎకరాలు ఉన్నాయన్నావు కదా, దీనికి వారసు నేనే అని చెప్పావు కాబట్టి నువ్వు కిండర్ జాయ్ కొనుక్కోవాలి, బిస్కెట్లు కొనుక్కోవాలి, 1 ఎకరం అమ్ముకుంటాను నాన్న, ఇచ్చే అన్నాడు. ఏమన్నాడు? 1 ఎకరం అమ్మేసుకుంటాను, మొత్తం కిండర్ జాయ్ ఇన్ని కొనుక్కుంటాను, బిస్కెట్ కొనుక్కుంటాను, ఇచ్చేయి నాకు అన్నాడు. అంటే నేనేమన్నా ఎరా పో అని చెప్పేసి నవ్వుకుంటూ గదిమేశాను నేను. నీకేరా అని చెప్పేసి అనగానే, అదేంటి నాన్న ఇందాక అయ్యగారు వచ్చినప్పుడు నేనే వారసుని అన్నావు, నాదేం చెప్పేసి అన్నావు, అలా గదువుతా వేటి నువ్వు అని చెప్పి పాపం ఏడ్చుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. వాడు 10వ తరగతికి వచ్చాడు. ఇప్పుడు 14-15 సంవత్సరాలు వచ్చినాయి. నాన్న నేను సినిమాకి వెళ్ళాలి, నేను ఒక 2 ఎకరాలు అమ్ముకుంటాను నాన్న, ఇచ్చేమా అన్నాడు. అది అంటే అప్పటికి నీకు పిచ్చేమన్నా పట్టింది ఏమిట్రా, సినిమాకి వెళ్ళటానికి ఎకరాలు ఇస్తాను నేను, అవతల పోని చెప్పాను. నాన్న చిన్నప్పుడు కిండజాయ కొనుక్కుంటానంటే అదే మాట అన్నావు, మళ్ళీ ఇప్పుడు నా 14 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు అదే మాట నువ్వు అంటున్నావు అని చెప్పి వాడు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, వాడు కూడా పిల్లలు పుట్టారు, భార్య వచ్చింది. నాన్న నేను వ్యాపారం చేసుకుందాం అనుకున్నాను, నాకు పొలం ఇస్తూ ఇవ్వ అన్నాడు. తీసుకుపో నాన్న అని చెప్పేసి అన్నాను. అది అంటే అర్థం ఏంటి నాన్న? శిశువుగా ఉన్నంత కాలము, బాలుడిగా ఉన్నంత కాలము వాడు నా ఆస్తికి వారసుడే కానీ అధికారం కానీ హక్కు కానీ కలిగి ఉండలేదు. అది అలాగే నీవు కూడా శిశువుగా ఉన్నంత కాలము, బాలుడిగా ఉన్నంత కాలము తండ్రి స్వాస్థ్యం పైన నీకు అధికారం లేదు. ప్రియోజనం పెట్టారా? వారసుడివే కానీ అధికారం లేదు. నువ్వు ఎప్పుడైతే కుమారుడు అవుతావో అప్పుడు మాత్రమే దానిపైన అధికారం ఉంటుంది. యూదులు అలాగే చేస్తారు. ఏం చేస్తారంటే, శిశువుగా ఉన్నప్పుడు బాలుడు మామూలుగా ఉంటారు, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ వయసు లెక్కల్లో 30 అన్నమాట. ఆ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత
అప్పుడు ఏం చేస్తాడంటే ఊరు మొత్తాన్ని పిలుస్తాడు. పిలిచి అందరికి భోజనాలు పెట్టి వారు భోజనం చేస్తుండగా, ఇదిగో ఈ రోజు నుంచి ఇతడు నా కుమారుడు, నా దత్తపుత్రుడు అని చెబుతాడు. ఎప్పుడైతే కుమారుడు అవుతాడో అప్పటి నుంచి తండ్రి చేసే పనులన్నిటి మీద అతనికి అధికారం ఉంటుందన్నమాటను. తండ్రి సంతకం బదులుగా ఇతడు సంతకం పెట్టొచ్చు, తండ్రికి బదులుగా ఇతడు వెళ్ళి ఆ పనులన్నీ చక్కబెట్టొచ్చు. ప్రయోజన బిడ్డలారా, అలాగ కుమారత్వంలోకి రావాలని యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రయోజన బిడ్డలారా, బాగా అర్థం కూడా చెప్తాను నేను, అర్థం కావడం కోసం. నేను నా 9వ ఏట నుంచి అంటే 4వ తరగతిలో ఉండగానే ప్రసంగాలు మొదలెట్టేశాను నేను. ఎందుకంటే మా తాతయ్య గారు పాస్టర్ గారే, నాన్నగారు పాస్టర్ గారే. మరి పాస్టర్ గారు అబ్బాయిలేం కదండి మేము. ఆటోమేటిక్గా ఏం చేశాడంటే మా తాతయ్య గారితో పాటు వెళ్తూ పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది మా తాతయ్య. ఆయనతో పాటు ఏం చేస్తాడు, చిన్న చిన్నగా బైబిల్ చదువుతూ ఉండేవాడిని. ఒక 2 సంవత్సరాలు చూశాక ఒకరోజు అన్నాను తాతయ్యతోటి, తాతయ్య ఈసారి పెళ్ళి నేను చేస్తాను తాతయ్య అన్నాడు. నవ్వి మా తాతయ్య అన్నాడు, అలాంటి మాట్లాడేవాడు నీ పెళ్ళి నేను చేస్తాను ముందు అన్నాడు. అర్థమైందండి. ఎరా నువ్వు పెళ్లి చేసి తిట్టరా, నీ వయసు అంతా, నీ కథ అంతా అని తిట్టాడు అన్నమాట. నువ్వు అదే తాతయ్య నీ వెనకాల తిరుగుతున్నా కదా, నాకు అన్నీ వచ్చు, నువ్వు చేసి అన్నీ కూడా మేలుకైనా కీడుకైనా కలిమికైనా లేమికైనా వ్యాధి ఆరోగ్యం అన్నీ తెలుసు తాతయ్య అన్నాను. అయినాక నువ్వు చేయకూడదయ్యా అని చెప్పేసి అన్నాడు. ఓహో అలాగా అనుకున్నాను. తర్వాత మా తాతయ్య గారు గతించిపోయారు, మా నాన్నగారు లైన్లోకి వచ్చారు, పాస్ట్గా వచ్చారు. అప్పుడు నాకు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాన్న నేను పెళ్లి చేస్తాను నాన్న నీ బదులు అని చెప్పేసి అన్నాను. అయ్యా నీకు పిచ్చారా అని మళ్ళీ మనం తిట్టాడు నాన్నగారు. అదేంటి తాతయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను, నాకు అన్నీ తెలుసు మీకు చెప్పాను కూడాను. తాతయ్య దగ్గర చేస్తానంటే ఆయన వద్దన్నాడు, ఇప్పుడు నువ్వు చేస్తానంటే నువ్వు వద్దన్నవేంచి అని చెప్పేసి అన్నాను. ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత మొన్న జూన్లో గతించిపోయారండి. ఆయన వెళ్ళే ముందుగా కొంచెం కాళ్ళకి నాన్నగారికి కాళ్ళు విరిగితే ఇంట్లో ఉన్నారన్నమాట. అప్పుడు మా సంఘాలు పెళ్లి చేయాల్సి వస్తే ఆయన దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మరి పెళ్లి చేయాలనగానే, అమ్మ నేను రాలేకపోతున్నా కానీ నా కొడుకు చేసి చేయించుకోండి అమ్మా అన్నాడనమాట. అంటే అర్థం ఏంటి, నాకు చిన్నతనం నుంచి నేను వారసుడినే కానీ శిశువుగా ఉన్నంత కాలము, బాలుడిగా ఉన్నంత కాలము దానిపై నాకు హక్కు కానీ అధికారం కానీ లేదు. ఎప్పుడైతే నేను కుమారునయ్యానో అప్పుడు తండ్రికి బదులుగా నేను ఆ బాధ్యత చక్కబట్టడానికి హక్కు అధికారం నాకు వచ్చినాయి. ప్రయోజన బిడ్డారా, అలాగే మనం అందరం కూడాను పరమకణాలకు మనం వారసులమే అందరం కూడాను. కానీ కుమారులైతే మాత్రమే, దత్తపుత్రులైతే మాత్రమే అక్కడికి మనము వెళ్ళగలుగుతాం. ఒక చిన్న మాట చెబుతాను. యేసుక్రీస్తు వారు పుట్టగానే జ్ఞానులు వచ్చి బంగారము సామ్రాణి బోళం వచ్చి ఇచ్చి సాగిలిపడి నమస్కారం చేశారు. అంటే ఆయన దేవునిగా గుర్తించారు. ఆ తరువాత 12 సంవత్సరాల వయసులో ఆయన దేవాలయంలో కూర్చుండి ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడిపోయి, ఇంత బాలుడికి ఇంత జ్ఞానమా అని ఆశ్చర్యపడిపోయారు. ఆ తర్వాత 18 ఏళ్ల పాటు మనకు కనపడరు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ నాన్న దగ్గరే ఉండి కాడిమాని మోకులు తయారు చేసుకుంటూ ఉన్నారు. యూదులకి ఖచ్చితంగా 2 కావాలి. ఒకటి వృత్తి నేర్చుకోవాలి, 2 ధర్మశాస్త్రం నేర్చుకోవాలి. కంపల్సరీ అన్నమాట అంతా కూడాను. ఒకటేమో వృత్తి నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత ధనవంతుడైనా సరే, ఎంత పేదవాడైనా సరే ఖచ్చితంగా వృత్తి నేర్చుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎంత ధనవంతుడైనప్పుడు కూడాను వాళ్ళ అమ్మ వృత్తి నేర్పారు. ఏమిటా వృత్తి అంటే డేరాలు కుట్టుకునేటి వారు. అంటే యోధా సాంప్రదాయంలో అత్యంత అల్పమైన పని ఏమిటంటే డేరాలు కుట్టడమే. అదే నేర్చుకున్నాడు, అది ఉపయోగపడాల్సి వచ్చిందన్నమాటను. అది అలాగే యేసుప్రభువు వారు కూడా ఒక వృత్తి నేర్చుకోవాలి కాబట్టి, వాళ్ళ నాన్న వడ్రంగి కాబట్టి కాడిమాను మోకులు తయారు చేయడం కోసం అక్కడ 18 ఏళ్ల పాటు వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు. అది ఆయన స్పెషలిస్ట్. పైగా అందరి కాడిమాను మోకులు తయారు చేస్తే బరువుగా ఉంటాయి, కానీ ప్రభువు వారు తయారు చేస్తే మాత్రము చాలా తేలిగ్గా ఉంటాయి. అంత స్పెషలిస్ట్ యేసుప్రభువు వారు అన్నమాటను. అది వాళ్ళ నాన్న దగ్గర 18 ఏళ్ల పాటు ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు కనబడతారు మనకి? యోర్దాను నదిలో బాప్తిసం పొందుకుంటూ అప్పుడు కనిపిస్తారు మనకి. ఎప్పుడైతే యోహాను గారి చేత యోర్దాను నదిలో యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది బయటకు వచ్చారో ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమిటా శబ్దము? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నా అని చెప్పేసి. ఏమొచ్చింది నాన్న? ఇతడు నా ప్రియ కుమారుడు అని శబ్దం వచ్చింది. ఇంతకుముందు కొడుకు కాదా? ఇంతకుముందు దేవుని కుమారుడు కాదా యేసుక్రీస్తు వారు? దేవుని కుమారుడే కదా. అది మరి ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు కొత్తగా 30 ఏళ్ళప్పుడు ఇతడు నా ప్రియా, మరి ఎంతమంది కొడుకు కదా? కాదు. అది అప్పుడు శిశువుగా ఉన్నాడు, ఆ తర్వాత బాలుడిగా ఉన్నాడు, ఇప్పుడేమయ్యాడు? కుమారుడైపోయాడు. ప్రయత్నం పెట్టారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇతడు నా ప్రియ కుమారుడు అని సర్టిఫికెట్ పొందారో ప్రభు దేవుని చేత, ఆయన చేసిన పని ఏమిటంటే కానా పెండ్లి విందుకి వెళ్ళిపోయి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. నీళ్లను ద్రాక్షరసం ఎవరు మార్చగలుగుతారు? నువ్వు నేను మార్చేస్తామా? కనీసం మనం టీగా కూడా మార్చలేము. ఎవరు మార్చగలుగుతారు నాన్న? దేవుడే మార్చగలుగుతాడు. అనగా దేవునితో సమానుడైపోయాడు యేసుప్రభువు వారు, దేవుడైపోయాడు. తర్వాత పేతురింట్లో ప్రవేశించాడు, వాళ్ళ అత్తగారిని ముట్టి స్వస్థపరిచాడు.
ఏవండి ముట్టుకొని స్వస్థపరిచి ఎవరు చేయగలుగుతారు? ఆ విధంగాను దేవుడే చేయగలుగుతాడు. డాక్టరు ఒక టాబ్లెట్ ఇచ్చి బాగు చేస్తాడేమో, కానీ యేసుప్రభు వారు ముట్టుకొని స్వస్థపరిచారు. అంత శక్తి సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికే ఉన్నది. కాబట్టి దేవుని సమానమైపోయాడు. యేసుప్రభు వారు దేవుడే అయిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు ఎంత పాండిత్యం ఉన్నప్పుడు కూడాను, ఎన్ని ప్రశ్నలు వేసినప్పుడు కూడాను, బాలుడిగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు ఆయన హక్కు అధికారము లేదు. ఎప్పుడైతే ఇతను నా ప్రియకుమారుని దేవుడు అన్నాడో అప్పుడే ఆయనకి ఇవన్నీ కూడా సంక్రమించిన ప్రయోజనం బిడ్డలారా. ఇంకో మాట చెబుతాను నాన్న. ఇశ్రాయేల్ సమాజము 430 ఏళ్ల పాటు బానిసత్వం అనుభవించి ఐగుప్తులో దేవుడు వారి మొరలు ఆలకించి వాళ్ళ మూలుగులు విని ఎవరి నాయకత్వాన? మోషే అహరోను నాయకత్వాన వారిని విడిపించాడు. ఎంతమంది నాన్న? బాగా నడవగలిగిన వాళ్ళు కాల్బలము సైన్యము 6,03,550 మంది. అంటే చిన్న చితగా ముసలి మొత్తం కలుసుకొని 20 లక్షల మంది ఉన్నారండి. ఎంతమంది నాన్న చెప్పండి? ఎంతమంది ఉన్నారా? 20 లక్షల మంది ఉన్నారండి. ఈ 20 లక్షల మంది కనానుకు వారసులే. అందరూ కూడా కనానుకు వారసులే. కానీ ఎంతమంది చేరారు అక్కడికి? 2. 20 లక్షల మంది బయలుదేరితే 2 చేరారట. అది వీళ్ళందరూ ఎవరు? 20 లక్షల మంది ఎవరు? వారసులే. దేవుని యొక్క చిత్తం చంపేయాలని కాదండోయ్. చంపేయాలని బయట తీసుకొచ్చాడా? ఏమీ కాదు, చంపాలని చూడలేదు. వీళ్ళందరినీ ఆ దేశంలో ప్రవేశపెట్టాలని, అందరూ బాగా బ్రతకాలని, తన నామానికి మహిమ తీసుకురావాలని దేవునికి ఆశ కలిగి ఉన్నాడు పాపం. అది అందుకే విడిపించాడు కూడా. అబ్రహాముకు చేసిన వాగ్దాన్ని పిల్లలకు నెరవేర్దామని చెప్పేసి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ 20 లక్షల మంది బయలుదేరితే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కేవలం 2 మాత్రమే వచ్చేసారు. అది మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు వారసులు కాదా అంటే వారసులే, అందరూ కూడా వారసులే. ఎందుకు రాలిపోయారంటే వాళ్ళు కొంతమంది శిశువు దశలో ఉండిపోయారు, కొంతమంది బాలుడి దశలోనే ఉండిపోయారు. కుమారులైనటువంటి యెహోషువ కాలేబులు మాత్రమే కనానుకు వెళ్ళిపోయారు. పేదలు బిడ్డారా, అలాగే నీవు కూడాను యెహోషువ కాలేబులాగా కుమారులు అయితేనే తండ్రి యొక్క స్వాస్థ్యానికి నువ్వు వెళతావు. ప్రియదని బిడ్డారా, దేవునికి స్తోత్రం చెప్పడం. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పారంటే మీకు ఆ పాయింట్ అర్థం కావడం కోసం. శిశువు దశలో ఉంటే, బాలుడి దశలో ఉంటే ఎటువంటి మనకి హక్కు అధికారము లేదు. పరలోక స్వాస్థ్యాన్ని మనము అనుభవించలేము. మరి ఏం కావాలి? మనం అందరం కూడాను దత్తపుత్రులము కావాలి, అనగా కుమారులుగా మనము కావాలి. ప్రియదని బిడ్డలారా, దానికోసమే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చేట్టుగా మనం చూస్తాం. ప్రియదని బిడ్డలారా, అమ్మా అర్థమవుతుందా? కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పాఠం ఏమిటంటే, ఇంతగా నువ్వు ఏ దశలో ఉన్నావు? శిశువు దశలో ఉన్నావా? బాలుడి దశలో ఉన్నావా? ఆల్రెడీ కుమార్తెలో ప్రవేశించావా? చెక్ చేసుకొని వాక్య భాగం మనము టైం ఉంటే ముందుకు తీసుకెళ్ళిపోదాం, లేకపోతే ముగించేసుకుందాం. ప్రియదని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నన్ను అర్థమవుతుందిరా? కాబట్టి మరి ఏ దశలో ఉండాలో, ఎక్కడికి రావాలి? మన చివరికి కుమారత్వంలోకి మనము ప్రవేశించాలి. దానికి ఉన్న ముందు దశలు ఏమిటి నాన్న? ఒకటేమో శిశువు దశ, రెండోదేమో ఈ దశలో మనం ఉండకూడదండోయ్. అది వీటిని దాటి రావాలి. అయితే మనం ఏ దశలో ఉన్నాం, వాని యొక్క లక్షణాలు ఏమిటి మనల్ని జ్ఞాపకం చేస్తా, చెక్ చేసుకుని వెళ్ళిపోతాం మనం. మొట్టమొదటి ఏంటంటే శిశువు దశ. చెప్పండి రా, శిశువు దశ. వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి అని ఆలోచన చేస్తే చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయములో మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చను. చాలు నాన్న. అది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘం ఉత్తరం రాస్తూ అన్నాడు, అబ్బాయిలారా, మీరందరూ ఆత్మ సంబంధులైన మనుషులేమో అనుకున్నాను రా. తీరా చూడబోతే అలాంటి వాళ్ళు కాదు మీరు. అది ఎలాంటి వారంటే మీరంతా కూడాను శరీర సంబంధమైన మనుషులే, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలాగానే ఉన్నారు అని చెప్పాడండి. అది ఎవరంట? కొరింథీ విశ్వాసులు ఆత్మ సంబంధం మనుషులు అనుకున్నాడట అపోస్తలుడైన పౌలు గారు. కానీ అలాంటి వారు కాదట. ఎలాంటి వారు? వీళ్ళందరూ కూడాను క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలాగానే ఉన్నారట. నిజానికి ఆ సంఘానికి ఉన్న ఆధిక్యత మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. చాలు నాన్న. అది ఏమన్నాడు? గనక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎదురు చూస్తున్నారు. అందరూ కృపావరాలు కలిగి ఉన్నారటండోయ్. బుద్ధివాక్యం ఉన్నది, జ్ఞానవాక్యం ఉన్నది, విశ్వాస వరం ఉన్నది, స్వస్థపరచు వరాలు ఉన్నాయి,
తర్వాత భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తారు, భాషకు అర్థం చెబుతారు, వివేచన జ్ఞానం ఉన్నది. ఇన్ని వరములు కలిగి ఉన్నప్పుడు కూడాను ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, అబ్బాయిలారా మీరందరూ ఇంకా పసిబెట్టలేరా అన్నాడు ప్రియమైన బిడ్డ. ఏమిటండి మంచి వాక్యం చెప్పేస్తారా? బుద్ధివాక్య జ్ఞానవాక్యం ఉందా? విశ్వాస వరం ఉందా? స్వస్థపరిచే వరం ఉందా? భాషలు ప్రవచనం మాట్లాడతారా? ఇన్ని వరాలు ఉన్నప్పుడు కూడా ఏ బ్యాచ్ వాళ్ళు? ఏ బ్యాచ్ అటండి? శిశువుల బ్యాచ్ అట ప్రియమైన బిడ్డలారా. అది నేను అంటలేదండి, ఆయన అంటున్నాడు. అది పైగా అందరూ కూడా రెండో రాకడ ఎదురు చూస్తున్నట్టే వాళ్ళు అంటాను. కానీ విషయం ఏమిటంటే వారందరూ క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలానే ఉన్నాడు. ఎందుకు అలాగనడండి అంటే చిన్న విషయం చెప్పాడండి, చాలా సింపుల్ రీజన్. అసలు మన లెక్కే పట్టించుకోం. ఏమిటా విషయం అంటే 3:3 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు ప్రియమైన బిడ్డలారా. అది ఏమున్నాయట? అసూయలు కలహాలు ఉన్నాయటండి. అది ఒకరంటే ఒకరు ఈర్ష్య పట్టము, తగాదలు పెట్టుకున్నారట ప్రియమైన బిడ్డలారా. అది అలా అసూయ కలిగిన వాడు, తగాదలు పెట్టుకునే వాడు ఏ బ్యాచ్ కింద వస్తారు? వీళ్ళందరూ కూడాను శిశువుల కిందే వస్తారు ప్రియమైన బిడ్డలారా. అది ఏమండి మీరు నన్ను చూశారు, ఇది రెండోసారి మీ వద్దకు వచ్చాను, ఏంటో కొంత ఐడియా ఉంటుంది అన్నమాట కదా. అది పాస్టర్ గారు వాక్యం చెప్తారండి అలాగే అనుకుంటారు. ఒక రోజు మీరు సడన్గా మా ఊరు వచ్చారు, మధ్యాహ్నం చెప్పే రీతిగానే వస్తే అప్పుడు నేనేం చేశారంటే లుంగి పైకి కట్టుకొని తగాదకి వెళ్ళిపోయి ఒకటి పడేసి కొట్టడమో లేదా తగాద రావడమో చేస్తున్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? నేను మాటలు చెప్పాడు పాస్టర్ గారు మనకే. వాళ్ళు ఊరు వెళ్ళిపోతే ఏం చేస్తున్నాడు? లుంగి పైకి ఎగ్గట్టేసుకొని తగాదలకు వెళ్ళిపోయి గొడవడేస్తాడు. పాస్టర్ గారు వాక్యం చెప్పేది ఇంకా ఎదగలేదురా అంటారన్నమాట. అంటే అర్థం ఏంటన్నా, నాకు అన్నీ తెలిసినప్పటికి కూడాను నా బ్రెయిన్ ఇంకా ఎదగల. నేను శిశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాను. అది ఆ చేత మీరు ఎలాంటి వారైనప్పటికి కూడాను, ఎన్ని వరాలు కలిగి ఉన్నప్పుడు కూడాను ఇంకా అసూయ పడినట్టయితే, ఇంకా తగాదలు ఆడుకున్నట్టయితే మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు? శిశువులుగానే ఉన్నట్టు ప్రియమైన బిడ్డ. ఏమండి చిన్న పిల్లవాడు పక్కన అసూయ పడతాడు. ఇప్పుడు మా అబ్బాయికి 4 ఏళ్ళండి, వాళ్ళ అన్నయ్యకి ఏదైనా చొక్కా కొనుక్కొచ్చి అనుకోండి, నాకు ఇష్టమా చేస్తామని చెప్పి వాడు బాధ ఏది ఏడుస్తాడు, ఈర్ష్యపడతాడు. ఎందుకంటే చిన్న పిల్లడు కాబట్టి. ఇప్పుడు నేను ఈర్ష్యపడితే ఎలా ఉంటుంది? అదనమాట. అర్థమవుతుందన్న. అలాగే మన సంఘంలో ఎవరైనా గొప్పగా పైకి ఎదిగినప్పుడు వారి చూసి మనం సంతోషించే మనసు మనకు ఉన్నట్లయితే మనం ఎదిగిన వారమే. అది అలా కాకుండా వారిని చూసి మనం ఈర్ష్యపడినట్టయితే ఇంకా మనం ఎక్కడున్నట్టు? శిశువులుగానే ఉన్నట్టు. ఇంకా తగాదలు పెట్టుకుంటున్నాం అనుకోండి, ఇంకా మన శిశువులుగానే ఉన్నట్టు ప్రయత్నం పెట్టాలి. ఆ సంఘం అలా ఎందుకు ఉందంటే అది ఆ కథ వేరులేండి అక్కడ. ఎందుకంటే ఆ సంఘంలో 3 రకాల వారి చేత రక్షించబడిన వారు ఉన్నారు. కొంతమంది ఏమో పౌలు చేత రక్షించబడిన కొంతమంది ఉన్నారు, పేతురు చేత కొంతమంది రక్షించబడ్డారు, అపోల్లో చేత కొంతమంది రక్షించబడ్డారు. వారు ఏం చేశారంటే సంఘ సిద్ధాంతం అంటే మా పౌలు గారే కాబట్టి మేమే గొప్ప అన్నారట. అసలు అపోస్తులు అంటే ఎవరికి ఉన్నారు? మా పేతురే, సంఘం ఆయన మీద కట్టబడింది కాబట్టి మా పేతురే గొప్ప అనుకున్నారట. అసలు ప్రసంగం అంటే మా అపోలో గారు చేయాలి, ఎంత చేస్తే ఉపయోగం చెప్పేసి వీళ్ళు అనుకున్నారట. ఆయన చేత ఒకరి గొప్ప అని ఒకరు పేర్కొంటూ వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు అసూయలు కలహాలు పెంచుకున్న కారణం చేత వాళ్ళు తిట్టాడు ప్రియమైన బిడ్డలు అక్కడ. అది అలాగే మనకు కూడాను రకరకాల కారణాల చేత అసూయలు కలహాలు తెచ్చుకున్నట్టయితే మనం అందరం ఇంకా శిశువులుగానే ఉన్నట్టు, శరీర సంబంధులుగానే ఉన్నట్టు ప్రియమైన బిడ్డలు. దీన్ని దాటి మనము ముందుకెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండమ్మా, దేవునికి స్తోత్రం. రెండో మాట మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయములో 14వ వచనము. కంగారు పడకండి, మామూలు చదివేసేయండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పెంబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోక అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్పాడు ప్రియమైన బిడ్డలారా. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలాగో కుయుక్తితోనూ అని చెప్పేసి అన్నాడు. అది అర్థమవుతుందమ్మా. అంచేత మన విశ్వాసం దిగజారిపోకుండా ఉండాలి. అదే నువ్వు శిశువు అయితే ఇంకా ఎదగకుండా ఉన్నట్లయితే నిజమేనా అలాగా బాబా నాకు ఎవరు చెప్పలేదు బాబా, నేను ఏదో అలా వెళ్ళిపోతాను అల్లుపడి వెళ్ళిపోయాను అని మళ్ళీ దిగజారిపోతావు. నువ్వు ఎదిగిన దానివైతే నువ్వు ఏమన్నా చేసుకో, రేపొద్దు నాకు ప్రభు నా కోసం ఉన్నాడు, ఆయనే చూసుకుని నిలబడిపోతావు ప్రియమైన బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పడమ్మా, దేవునికి స్తోత్రం. అది ప్రభు కనుక వస్తే ఇప్పుడు మనం బతుకుండగానే మనం వెళ్ళిపోతాము, ఉండడానికి సంగతి దేవుడు చూసుకుంటాడు. అది అని మనం అది
మన ఉన్నత కాలం ఏంటంటే ప్రభువురు అక్కడ ఆలస్యమైన ఉన్నత కాలం కూడాను. ఇంకా ఎందరైతే రక్షించబడుతున్నారో వాడు ఉండాలి. వచ్చిన వారిని మనం జాగ్రత్తగా చూసుకుంటాం ప్రయత్నం బిడ్డలు. మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ అది సంగతి. అది రెండు రకాల ప్రజలు. ఒకటేమో 20 సంవత్సరాల నుంచి కష్టపడిన సంఘమును ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు దొంగలు క్రైస్తవులు బయలుదేరిపోతే రెండో గుంపు వేరుగా ఉన్నారు ప్రయోజనం పెడతారు. అది ఈ రెండు రకాలుగా ఏం జరుగుతుందంటే, ఈ రెండు రకాలుగా మనం మోసపడతామే, జాగ్రత్తగా చూసుకోండి అబ్బాయి, అలా ఎదిగి పసిపిల్లలాగా ఉండబాకండి అని చెప్పాడండి. అది అర్థమవుతుందన్న. అంచేత క్రీస్తు వలె అన్ని విషయములు మనము ఎదుగుదుము అని చెప్పేసి అన్నాడు. అని చెబుతూ 29వ వచనం దగ్గర నుంచి చదవక్కర్లేదు కానీ 4 విషయాలు చెప్పాడండి. ఎదిగిన వాడికి ఎదగిన వాడికి 4 విషయాలు చెప్పాడు అన్న. దైనందిక జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో ఏంటంటే, ఒకప్పుడు మనము అబద్ధం ఆడేవాళ్ళము, ఇప్పుడు సత్యం చెప్పు అన్నాడు. ఒకప్పుడు మాటికి కోప్పడేవాళ్ళము, ఇప్పుడు దీర్ఘశాంతం వహించు అన్నాడండి. ఒకప్పుడు నీవు బూతులు మాట్లాడేవాడవు, ఇప్పుడు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడు. ఒకప్పుడు నువ్వు దొంగతనం చేసేదానవు, ఇప్పుడు నువ్వే పంచిపెట్టు అని చెప్పాడు ప్రయోజన బిడ్డ. అది నా మాట మీకు అర్థమవుతున్నాయా అండి? వాక్యం అర్థం చేసుకుంటున్నారు కదా? దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు నాన్న? శిశువుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడంట? ఒకప్పుడు మనము అబద్ధం ఆడేవాళ్ళము. ఏం చేసేవాళ్ళం? మనము అబద్ధం ఆడేవాళ్ళము. ఇప్పుడు ఎదిగిన వాడవైతే సత్యమే చెప్పు అన్నాడండి. అది ఒకప్పుడు నీవు మాటికి కోపడేదానము, అది ఇప్పుడు ఎదిగిన దానమైతే దీర్ఘశాంతము వహించు. అది ఒకప్పుడు నీవు బూతులు మాట్లాడేదానవు, ఇప్పుడు క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చిన మాట్లాడు. ఒకప్పుడు దొంగతనం చేసేదానవు నువ్వు, ఇప్పుడు నీవే పంచిపెట్టు అని చెప్పాడు ప్రయోజన బిడ్డ. అది 4 లక్షణాలు చెప్పాడు అక్కడ. ఏమన్నా చిన్న ప్రశ్న వేస్తాను, బూతులు మానేశారా అని అసలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారండి. వెళ్ళండి గుడ్ సూపర్ అసలు అది కొంతమంది మాట్లాడుతూ మానేశారు, కొంతమంది ఉంటారు చూశారు. వాళ్ళు మానేశారా? వాళ్ళు మానేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా ఎక్కడున్నట్టు? వాళ్ళు శిశువులుగానే ఉన్నట్టు ప్రయోజనం పెట్టారు. అది మా అబ్బాయి మా చిన్నపిల్లలు కదండి, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళతో నేర్చుకొని బొంగరాటికి దగ్గరికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చి కాబట్టి నోరు జారుతాడు, ఏదో బూతు మాట అంటాడు. అప్పుడు నేను నోటి మీద కొడతాను నీకు మాట్లాడమంటే అని అంటాను నేను, ఎందుకంటే వాళ్ళు శిశువు కాబట్టి. ఇప్పుడు నేను ఇంట్లో వచ్చి నేను మాట్లాడితే ఎలా ఉంటుంది? అదనమాట. నా కొడుక్కి, నా 4 ఏళ్ళ కొడుక్కి నాకేం తేడా లేదనమాట. అది అలాగే నువ్వు క్రైస్తవులు ఎదిగిన వాడవైతే నువ్వు ఎల్లప్పుడూ నీ నోటి నుంచి బూతు మాట రానే కూడదు. దేవునికి స్తోత్రం. అది ఒకప్పుడు నువ్వు కోప్పడేదానివి, నువ్వు నీ భర్త మీద కోప్పడేదానివి, నీవైతే నీ భార్య మీద కోప్పడేదాని. అది ఇప్పుడు ఎదిగిన దానివైతే దీర్ఘశాంతము వహించాలి. కోపము అన్ని అనాథాలకు మూలమైతే దీర్ఘశాంతము అన్నిటికీ పరిష్కారం ప్రయోజనం పెట్టాలి. కొంచెం ఓర్చుకుంటే బాగుంటుంది. అది మా ఆవిడ ఒక రోజు తెగ తిట్టేస్తుంది నన్ను. తిట్టకుండా ఉంటారు ఏంటండి, భార్యల తర్వాత తిడుతూనే ఉంటారు. అది తిడుతూ ఉంటే మరి నేను ఆలోచిస్తున్నా, ఇప్పుడు ఏం చేయాలి? నాకు అధికారం ఉంది యాక్చువల్, దేనికి? ఎదురుగా తిట్టడానికి, మరలా కొట్టడానికి కూడా అధికారం ఉంది. ఇప్పుడు ఎగబడి కొట్టానుకోండి ఏమవుతుంది? పెద్దగా ఏడుస్తుంది. మా అమ్మ మా అక్క వస్తారు, వాళ్ళతో పాటు ఇంకొక 2 వచ్చేస్తారు, మొత్తం గుమ్ము కొడతారు. ఏం జరిగిందంటే పాస్టర్ గారు లావణి కొట్టాడు అంటారు. అది పెద్ద గొడవ కూడా రభసరభసగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి చూద్దామని చెప్పేసి అలా ఉన్నాను. నేను ఇలా అనుకుంటున్నాను అనమాట, చూద్దాం అని చెప్పేసి అలా ఉండేప్పటికి 5, 10, 15 నిమిషాలు పడి ఏకదాడి తిట్టిన తర్వాత సడన్గా ఆగిపోయి సడన్గా వచ్చేసి బాధపడి, మాయ ఇప్పటిదాకా నేను అందరి మాట అనేసానే, నన్ను క్షమించే అందన్నమాట. నాకే బీపీ పెరిగింది నాకు ఆల్రెడీ. అది ఇంకొంచెం సేపుగానే ఉంటే బాధ అనుకుంటాను నేను కూడా. ఎంతసేపు తట్టుకుంటా నేను మాత్రము చదువుతున్నానండి. కానీ 15 నిమిషాలకి ఏమైపోయింది, రిలీజ్ అయిపోయింది అనమాట. మాయను ఎంతసేపు తిడుతున్నా కూడా నువ్వు ఒక మాట కూడా నన్ను అంటాను, ఇంకొకళ్ళైతే కొట్టేవాళ్ళు ఈ పాటికి అని చెప్పేసి ఇంకెప్పుడు నన్నే అందనమాట. అది లేకపోతే ఏమైపోతుందమ్మా, చాలా దూరం పోతుంది. అది అని చేత దీర్ఘశాంతం ఎదిగిన వాడికి నీలో చాలా మార్పు వచ్చింది మాయ అంటుందన్నమాట. అది మరి చిన్నప్పుడు అలాగ ఉంటాం, పెద్దగా అలాగ ఉంటామా? దేవునికి స్తోత్రం. అది కాబట్టి ఎదిగిన దానమైతే దీర్ఘశాంతం నువ్వు వహించాలి. నీ భర్త నీలో మార్పును చూడాలి ప్రయోజనం పెట్టారా? ఇటు ఎలా మారిపోయింది ఏమిటి? అప్పుడు ఎవరికి ఘనత తెలుసా? నీకు ఘనత, అన్నయ్య గారికి ఘనత, మన దేవునికి ఘనత. దేవునికి స్తోత్రం. అది ఓహో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఎంత మార్పు వస్తుందా? ఒకప్పుడు మా ఆవిడ గయ్యాలేని బాబా, దాని నోటు పడలేకపోయేవాడిని నేను, ఎంత మార్పు వచ్చింది అనాలి మీ భర్త. మా ఆవిడ 10 ఏళ్ళ నుంచి ప్రార్థన పోతాం కానీ ఏం మార్పు లేదండి అని అనుకోండి, ఉపయోగం ఏముంది ఇక్కడికి వచ్చి? అది అర్థమవుతుందన్నా? అదనమాట. ఆ తర్వాత దొంగతనం చేయకూడదు. మీరు ఏమంటారంటే ప్రశాంత్ మేము దొంగతనం చేయట్లేదు అయ్యారు అంటారు. దొంగతనం ఇళ్లలో చేయరులేండి. ఎక్కడ చేస్తారు? భర్త జేబులో డబ్బులు కొట్టేస్తారు. ఎక్కడ చేస్తారు నాన్న? పోయినసారి చెప్పినట్టు ఉన్నారు, వాళ్ళు జ్ఞాపకం చేస్తారులేండి. ఎక్కడ కొట్టేస్తాం? భర్త జేబులో. మీ ఆయన పనికి వెళ్ళి వచ్చేసి సొక్కాడు తగిలించి బాత్రూమ్కి వెళ్తాడండి, స్నానానికి వెళ్తాడండి. నువ్వేం చేస్తావు? అలాగే వెళ్ళిపోయి ఆ సొక్కా జేబు అలా చూస్తావు దొంగ సాటుగా.
అందులో 5 పదులు ఉన్నాయి అనుకుందాం. నువ్వేం చేస్తావు? అని నొక్కేయవు, ఓ 10 రూపాయలు నొక్కేస్తావు అనమాట. నువ్వు ఎంత నొక్కేస్తావు? ఓ 10 రూపాయలు నొక్కి దాచేసుకుంటావు. మీ ఆయన వచ్చేసి ఏమే ఇందులో 50 ఉండాలా 40 ఉన్నాయంటే, ఏమో ఎవరికి ఇచ్చావో, ఎక్కడ తగలెట్టుకున్నావో, ఏం చేసుకున్నావు అని చెప్పేసి నోరేసుకు పడిపోతారు అన్నమాట. అలాగా ఇదే తీసుకుంటే బాబా అని చెప్పి అని వెళ్ళిపోతాడు. ఇలా 10 కొనెట్టుకొని పట్టీలు కొనుక్కొని మా అమ్మ ఇచ్చింది అని మళ్ళీ ఆయనకి చూపిస్తావు మళ్ళీ నువ్వు. అది అది ఇప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ దొంగ మొహన్ డబ్బులు లాయేలే వాళ్ళ అమ్మే చెప్పేస్తాను అనుకుంటాడు ఆయన అన్నమాట. అది ఇదనమాట మనం చేసే పని అన్నమాట. అది అర్థమవుతుంది అన్నారా? కాబట్టి ఒకప్పుడు అలా చేసావు నువ్వు, ఇప్పుడు చేయబాకు, నమ్మకంగా ఉండు, దేవునికి స్తోత్రం. అది ఒకప్పుడు నువ్వు అలా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు అలా ఉండకూడదు, అడిగి తీసుకో, లేదంటే కాముగా ఉండు, తప్పదు ఇక. అది ఎందుకంటే ప్రతి భర్త కూడాను భార్య కోసం కష్టపడతారు, అనుమానమే లేదండి. అది నీ సంతోషం కోసం, ఇంకే సంతోషం ఉండదు. నీ సంతోషమే, నీ పిల్లల సంతోషమే. ఇంకా తాగుబోతో తిరుగుబోతూ ఎదవైతే మనం ఏం చేసేది లేదు కానండి. మామూలుగా అయితే మాత్రం అలాగా కష్టపడతాడు ప్రియతని బిడ్డలారా. నువ్వు అడిగితే 1-2 సార్లు అడిగితే తప్పకుండా చేసి పెడతాడు, గుర్తుపెట్టుకుంటాడు ముందు. అప్పటికప్పుడు లేకపోయినా గుర్తుపెట్టుకొని సరే తర్వాతైనా తీసుకొస్తాడు అనమాట. అది అలా కాకుండా ఆయన ఎప్పుడు కొని పెట్టండి అని చెప్పేసి ఇలా చేసామనుకోండి, నమ్మకం కోల్పోతాం, దానికి గుర్తింపు లేదు, ఇంకా నీ భక్తికి విలువ లేదు ప్రియతని బిడ్డలారా. అంచేతనన్న బూతులు మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, కోపడకూడదు, అబద్ధము ఆడకూడదు. అది అర్థమవుతున్నాను. కాబట్టి ఎదిగిన వాడికి ఎదగిన వాడికి ఒక లక్షణాలు అక్కడ చెప్పాడు అనమాట. అది ఇక మీదట పసిపిల్లలాగా మనము ఉండకూడదని చెప్పేసి అన్నాడు. 3వ మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయములో 12వ వచనము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై, అది సంగతి. అది కాలాన్ని బట్టి చూస్తే, సీనియర్ని బట్టి చూస్తే అందరి మీద ప్రసంగికులు అయిపోవాలట. అది కానీ ఎలాగున్నారంటే ఇంకా మూలపాటలే అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు చాలామంది అన్నమాట. అది ఇప్పుడు నీ మనవడి దగ్గరకు వచ్చేసి, అమ్మా ఇస్రాయేల్ అంటే ఎవరి పేరే అని అడిగాడు అనుకోండి, ఏమో బాబా నాకు తెలియదు అన్నాం అనుకోండి, ఇంకెందుకు? ఇన్నాళ్ళు చర్చకు చేవి నేర్చుకున్నట్టు. యాకోబు పేరు ఇశ్రాయేలు సంగతి తెలియకపోతే నీకు ఆ సండే స్కూల్ పిల్లోడికి నీకు ఏం తేడా ఉంది? అదనమాట. అది అంచేత కాలాన్ని బట్టి చూస్తే బోధకులకు ఉండాల్సిన వాళ్ళకి ఏంటంటే దేవోక్తుల మొదటి మూలపడం వల్ల ఒక నేర్పాల్సి వస్తుంది అని చెప్పి హెబ్రీలు చిచ్చివాట్లు తిన్నారు వాళ్ళంతా కూడా, ప్రియదని పెట్టారు. అది పాలు తాగు ప్రతివాడు శిశువే. అది పాలు తాగు ప్రతివాడు కూడా శిశువే. కాబట్టి నీతి వాక్య విషయంలో అనుభవం లేకుండా ఉన్నట్టయితే నువ్వు కూడా శిశువే అని చెప్పేసి అన్నాడు. వాక్య విషయంలో అనుభవం కలిగి ఉండాలి. విచిత్రం ఏమిటంటే చాలామంది పాస్టర్లు శిశువులుగా ఉన్నారు. విచిత్రం అది. అది ఇప్పుడు మీ అన్నయ్య గారంటే ఒక గ్రంథాన్ని తీసేసుకొని మొత్తం చెప్పేస్తున్నారు, A to Z చెప్పేస్తున్నారు. పోయినసారి వచ్చినప్పుడు జకర్య గ్రంథం చూసి అదిరిపోయి నేను. అది ఇక్కడ జకర్య గ్రంథంలో పాఠాలు చెప్పడం అంటే మామూలు విషయం కాదండి. ఇది ఒక లెక్చర్ చెప్పాలి. బైబిల్ కాలేజ్ లెక్చర్ మాత్రం చెప్పగలుగుతాడు. అది దేవునికి స్తోత్రం. అది ఒక ప్రొఫెసర్కి అంత దగ్గర పెట్టుకున్నట్టు మీరు ప్రయోజనం పెట్టారా? నేర్చుకోకపోవడం మీ తప్పు. అది ఇంకా అది అది కానీ చాలామంది సంఘాలు ఎలా ఉంది, 4 పెట్ట కథలు 4 చెత్త కథలు చెప్పేసి కాలం గడిపేస్తారు మాటను. అది చాలా నాకు కొంతమంది తెలుసు మాటను. మా పాస్టర్ గారండి ఆదివారం కూడా టీవీ ఎట్టేసుకొని ఉదయాన్నే పెడితే రక్షణ ఏదో వస్తుంది కదా, అది చూసి ఆ పసంగాని కాపీ కొట్టేసి వచ్చి చెప్పేస్తారట. అది మరి మీకున్న అయ్యగారు అలాంటి కాదు. వారం రోజులు ఏదో ఒకటి కష్టపడుతూనే ఉండి వాక్య జ్ఞానం బోధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పడం, దేవునికి స్తోత్రం. అది ఎందుకని మిమ్మల్ని పాలలో నుంచి బయటికి పట్టుకోవడం కోసం, మాంసం తీసుకోవడం, మాంసం కోసం. అది మాంసం పెడుతున్నారు ఆయన. అది అర్థమవుతున్నా అన్న. అయితే ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు అలా ఉన్నట్టయితే, వాక్య విషయం అనుభవం లేకపోయినట్టయితే వాళ్ళు ఇంకా శిశువులుగానే ఉండని వాక్య సెలవిస్తాను ప్రయత్నం పెట్టాలి. అది అంచేత 3 విషయాలు జ్ఞాపకం చేసి శిశువు యొక్క లక్షణం అంటే, 1 అసూయ కలహం కలిగిన వాడు, అంటే అసూయలు తగాదాలు కలిగిన వాడు శిశువుగా ఉన్నట్లు. ఇందాక 4 విషయాలు, బూతులు, అబద్ధము, కోపము, తర్వాత దొంగతనం చేసేవాడు శిశువు ఉన్నట్టు. వాక్య విషయంలో అనుభవం లేనివాడు శిశువుగానే ఉన్నట్టు ప్రయత్నం పెట్టారా. ఈ దశలు దాటి ఎక్కడికి రావాలి మనం కూడాను? కుమారుని దశలోకి రావడం కోసమే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పడం, దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి దశ ఏమిటంటే శిశువు దశ. ఈ లక్షణాలు మీరు చూశారు. 2వ దశ ఏమిటంటే బాలుడి దశ. చెప్పడం సార్ నాన్న, బాలుడి దశ. అతని యొక్క లక్షణాలు లాగా ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనము. అటువలే మనమును
బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై చాలన్న. అది అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడ్డామట మనము. అది లోక సంబంధమైన మూలపాఠాలు అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముంది నాన్న? భూతములు అని ఉంది. భూతములు అంటే ఏమిటి? భూతాలు అంటే ఏంట్రా? మామూలుగా దయ్యాలు, కానీ అక్కడ రాయబడింది పంచభూతములు అన్నాడు. ఏమన్నాడు నాన్న? పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటన్న? 5 దయ్యాలు కాదు, మళ్ళీ భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. ఈ 5టిని ఏమంటారు? పంచభూతాలు అంటారు. ప్రయోజన బిడ్డారా, ఒకప్పుడు మనము వాడికి దాసులుగా ఉన్నామట. ఒకప్పుడు మనము వాడి దాసులుగా ఉండేవాడట. ఇప్పుడు భూమాతని కొలిచేవారు మన చిన్నప్పుడు. ఒకప్పుడు అంటే ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మీరు నాట్లు వేస్తారు కదండి. ఇప్పుడు నాట్లు వేయిస్తారు కదా మీరు. అయినప్పుడు నాటు వేసేటప్పుడు ఏం చేస్తారు? టెంకాయ తీసుకొని టాపామని బాధేస్తారు. ఎందుకు? ఏం చెప్పండి ఎందుకు తమ్ముడు? ఎందుకంటావు? భూమాత ఈ సంవత్సరం విస్తారంగా పంట అది సంగతి. పంట విస్తారంగా పండించేది భూమాత కాదు, అది ఆ భూమిని పుట్టించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. ఒకప్పుడు భూమాత అనుకునేవారము, ఇప్పుడైతే అలా కాదు. ఈ సృష్టికి సృష్టికర్తనంటే యేసయ్య అనుకున్నాం. ఒకప్పుడు ఆకాశాన్ని అనుకునేవాళ్ళము, అది ఆకాశకి వెళ్ళి చూసేటి వాళ్ళం, ఆకాశాన్ని అనుకునేవాళ్ళం. అది ఇప్పుడు అలా కాదు. ఒకప్పుడు అగ్నిదేవుడు, వరుణ దేవుడు, వాయుదేవుడు అనేవాళ్ళం. ప్రయోజన బిడ్డలారా, ఒకప్పుడు వరుణ దేవుడు అనే వాళ్ళము. వాళ్ళు కురవపోతే కప్పలు తాండవం కప్పలు పట్టుకొని పిల్లలు చేసేవారు. ఎందుకని? ఓ వరుణ దేవుడా వర్షం కురిపించని చెప్పేసి. తర్వాత గాలి దేవుడు అనుకునేవాళ్ళం. అన్ని దేవుడిగా చూసేటి వాళ్ళం మనం. అది కానీ ఇప్పుడు అలా కాదు అన్న. అది ఇప్పుడు ఏం చేస్తామని మనం అందరం కూడాను వాటన్నింటిని ఆపేసుకొని కొంచెము ముందుకొచ్చి సృష్టికటువంటి యేసయ్యను మనం ఎరిగి ఉన్నవారము. దేవునికి స్తోత్రం. ఇంకా అలాగ ఉన్నామనుకోండి, వాడు ఏ దశలో ఉన్నట్టు? బాలుడి దశలోనే ఉన్నట్టు. అంతేకాకుండా పతియే, చెప్పండిరా, పతియే ప్రత్యక్ష దైవం అనేవాళ్ళు. ఎందుకని అంటే భర్తే భార్యకు దేవుడు అని కొంచెం వాళ్ళమాట. వాడు ఎలాంటి వాడైనా సరే, పనికి మనోడైనా, తిరిగిపోతేనా, తాగుపోతేనా, సన్నాసైనా కానీ ఎలాగున్నా సరే మనం తిడతాం కదా. అలాగే బాబా నీలాంటి సన్న ప్రపంచం లేడని చెప్పి అంటాం కదా. నేనంటే కోపా అని చూస్తున్నారు అలాగా. అందుకే కదా చచ్చిపోయినప్పుడు కొంతమంది మా ఊర్లో ఒక ఆవిడ, ఓ దేవుడో నా దేవుడా ఎంత పని చేశావు దేవుడు అని ఏడుతుంది అన్నమాట. ఒక ఆవిడ ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావు దేవుడు ఏడుతుంది. అది ఏం ఏడుతుంది? ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయి చెప్పి చెబుదామని లేచాడు అనుకోండి, ఇక మీరుంటారా నేనుంటారా చెప్పండి? ఒక్కొక్కసారి అటువంటి అజ్ఞానంలో మనం ఉండేవారం. ప్రయోజనం ఇట్లా అది అన్నిటికే ఉండేవారు. మనం పాముల వలె ఎలాగుంటారు మనము? అది సంగతి. అది వివేకం కలిగే ఉన్నాం మనం, ఏం ప్రాబ్లం లేదు. అది అంచేత ఒకప్పుడు అన్ని దేవుడిగానే చూసిన వాళ్ళం అనమాట. అది అయితే ఇప్పుడు కాదు నాన్న. అది ఇప్పుడు మనం ఏమైపోయాము? దాటి వచ్చాము. 8వ వచనం అక్క, 8వ వచనం 4:8. ఆ కాలమందైతే, ఏ కాలమందైతే? యెహోషువ. ఏ కాలం? మళ్ళీ ఆ కాలం అంటారు. యెహోషువ గారు ఈ గడపవరము ఊరు రాకముందు కాలమైతే దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం ప్రయోజన పెట్టారా. నిజమునకు దేవుళ్ళు కాని వారు మనం దాసులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు అలా కాదు నాన్న. నిజ దేవుని ఎరిగిన వారంగా ఉన్నాము, ఆయన చేత ఎరుగబడిన వారంగా. ఎంత గొప్ప దేవుడు అంటే ప్రయోజన పెట్టారా. మీకు జగన్ గారు తెలుసా అండి? మన ఆంధ్రానే కదా ఇది. ఎందుకంటే తెలంగాణ తెగ తిరిగేస్తుంటారు, మరి ఏదో తెలియదు, కన్ఫ్యూజన్ అయిపోతుంటారు. అది మీకు జగన్ గారు తెలుసా అండి? చెప్పండి బాబా. తెలుసు. జగన్ గారు మీకు తెలుసా అండి? అది నాకు కూడా తెలుసు జగన్ గారు. ఉపయోగం ఏముంది? జగన్ నేను తెలిస్తే అప్పుడు గొప్ప. అది ఏమంటే ఒక సీఎం గారికి తెలిస్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతాం కదా. కోటాను కోట్ల మందికి దేవదూతలకి అధిపతిగా ఉన్నాడు, సైన్యం నడుపుతూ ఉన్నాడు. ఈ సృష్టి మన ప్రపంచం దేవుడికి నువ్వు నేను తెలుసాను. చెప్పడం కూడా ఒకసారి నాకు అందుకేనండి, భయపడగానే జవాబు వస్తే కారణం అదే. అది నీ కోసం దేవుడు కనిపెట్టుకుంటున్నాడు, నీ కోసం దేవదూతలు కూడా ప్రత్యేకంగా పెట్టాడు. ప్రయోజనం పెట్ట. అది మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారుగా ఉన్నారు. అది ఎంత గొప్ప విషయం. ప్రయోజనం పెట్ట. అయితే మీరేం చేస్తున్నారంటే 10వ వచనం మీరు
దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. చాలా అది ఏం చేస్తామట? దినాలు. దినాలు అంటే తద్దినాలు కాదులేండి. దినములు అంటే ఏంటమ్మా? రోజులు. అంటే ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు, ఈరోజు మంగళవారము, ఈరోజు శుక్రవారము. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోవచ్చు బాగా కదా అండి. ఇలాగే పాటిస్తున్నాం. అది అమావాస్యలు, పౌర్ణాలు. అమావాస్యకి అత్తింటికి పోకూడదు, పౌర్ణానికి పుట్టింటికి రాకూడదు అన్నమాట. అది కదమ్మా. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇది ఆషాఢ మాసము, శ్రావణ మాసము, మోఢము అని చెప్పేసి ఇవన్నీ పాటించుకుంటున్నాం అన్నమాట. అది ఇవన్నీ ఎవరి ఆచారాలు? నువ్వు నిజదేవుడు తెలుసుకో ముందు ఆచరించే దానం. అది ఇప్పుడు ఎదిగిన దానం అయితే దాటిరా అని చెప్పాడు. అది అర్థమవుతుందన్న. అది ఇప్పుడు ఎవరి ఆచారాలు అవి? వాళ్ళు ఆచారాలు, వాళ్ళు ఆచరించు మనకే ప్రాబ్లం అని చెప్పండి. అది ఎవరు మరి తప్పలేదు అవసరం లేదు. ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారు, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. అయితే నువ్వు వేరుగా ఉన్నావు కదా, అది నా బాధ. అది మోడలో పెళ్లి చేసుకోకూడదు అంటాం. నేను 20వ తారీఖున చాలా పెళ్లిళ్ళు ఉన్నాయండి. రేపు 1వ తారీఖు కూడా చాలా పెళ్లి ఉన్నాయి అక్క. ఎందుకంటే ఎవరికి మంచి రోజు అట్ట, అందరికీ మంచి రోజు, క్రైస్తవులు కూడా మంచి రోజే. అది తడికలపూడి పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, అయ్యగారు మీరు 1వ తారీఖు పెళ్లి చేయాలండి అన్నారు. అదేంటండి బాబా ఇంతమంది పాస్టర్లు ఉండగా వెస్ట్ గోదావరిలో నేను అంత దూరం ఎందుకన్నాను? మా వాళ్ళు ఎవరు ఖాళీగా లేరన్నారు. అందుకని మీకు చేసాం. వాళ్ళు ఎవరు ఖాళీ అవ్వడం ఏంటి? ఆ రోజు అందరూ మంచి రోజు అట్ట. అది నేను 20వ తారీఖు మంచి రోజు అన్నట్టుగా రేపు 1వ తారీఖు కూడా మంచి, అందరికి ఆ రోజే కావాలి. అది రేపు చేసి చచ్చిపోతాను ఏం బాగుంది తెలియదు. అది రేపు నేను చచ్చిపోతానండి అది తెలియకూడతా. ముహూర్తాలు చేసుకున్న అందరూ బాగుంటున్నారు చెప్పండి. ముహూర్తాలు ఎక్కడ చేసుకున్న చెడిపోయి అందరూ ఏమన్నా అజ్ఞానం ప్రయోజనం. ఆ చేత ప్రయోజనం పెట్టారా ఏంటంటే మనం ఒకప్పుడు అలా చేసేవాళ్ళం. బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? మనము దినాలు, మాసాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా చేసేవాడు. పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కూడా పెట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా దేవుని దేవాల చెప్పండి అన్నారా? ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారా? వెరీ గుడ్, చాలా సంతోషం. చెప్పకుండా సార్ అన్న. అది వాస్తులు చూపించుకోవట్లేదు కదా. వాస్తు డేవిడ్ నాన్న ఇల్లు కట్టుకున్నప్పుడు తూర్పు దిక్కున బెడ్రూమ్ ఉండాలి, పడమర దిక్కున కిచెన్ ఉండాలి, ఈశాన్యంలో పంపు ఉండాలి, దక్షిణ నా మొహం ఉండాలి అని చూస్తాడు చూడు. ఇవన్నీ ఏంటి? వాస్తు. మంచిగా కొలత పెట్టించుకో, ధారాళంగా వాకిళ్ళు కిటికీలు పెట్టించుకో, ఏ ప్రాబ్లం లేదు. కానీ అలా వాస్తు జీవించుకోవడం అంటే వాళ్ళ ఆచారం. ప్రయోజనం పెట్టారు. అష్టదిక్పాలకులు ఉంటారటండి, 800 రాక్షసులు ఉంటారట. వారి స్థానంలో ఉంచకపోతే ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల చేస్తారట మనల్ని. అది అందుకే ఏళ్ళనాడు సీన్ అంటుంటారు చూశారు, ఇవన్నీ తెలుసండి అంటారట. అది కానీ వాక్యం ఏం చెబుతుంది? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. సకల దేవతలకు మహనీయుడు మన దేవుడు. సకల దేవతల కంటే మహనీయుడైన సొలొమోను భక్తుడు చెబుతాడు. ప్రియోదరి పెట్టారా, నువ్వు పరమదేవుడివై ఉన్నావు అంటే దేవుళ్లకు దేవుడివై ఉన్నావని భక్తుడు పొగుడుతాడు. ప్రియోదరి పెట్టారా నాన్న. ఒకప్పుడు అలాగ ఉండేవారం. ఒక పాస్టర్ గారట, ఒక విశ్వాస అంటే ఇలాగ ఇల్లు కట్టుకున్నాడట. ఇల్లు కట్టుకొని పాస్టర్ చెప్పాడయ్యా రేపు 10 గంటలకి గృహప్రవేశము, రిబ్బన్ కట్ చేసి లోపలికి రమ్మన్నట. సరే పాస్టర్ ఏం చేశారు? అన్నయ్య గారు, ప్రేమరాజు గారు, నేను అందరం కలిసి రాండి యో చాహేంచి పాడు లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి పోగానే పేడ ఉందట పచ్చికెళ్ళి. ఏంటయ్యో కొత్త ఇంట్లో పేడ ఉందంటే రాత్రి 2 గంటల 30 నిమిషాలకి దూరం తిప్పుతుంది. ఇప్పుడు మిమ్మల్ని తిప్పుతుంటివి. ఏ ఆచారాలు ఇవన్నీ కూడాను? అన్య ఆచారాలు. వాళ్ళు చూసుకుంటారండి, మనకేమిటంటారు? అది సంగతి. శిలక జ్యోతి చెప్పుకుని శిలక జ్యోతి తీసుకున్నాం మనం. ఎట్టారం, ముగనవారం, దామోదరం, పద్మనాభం. శిలకమ్మ చెబుతా జ్యోతి తెలియదండి మనకి. ఈరోజు ఆదివారం, సోమవారం తెలియదండి అని చెప్పండి మళ్ళీ. అది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అది ఏంటంటే కొంచెం ట్రబుల్స్ వచ్చినప్పుడు దిగజారిపోతాడు మనిషి అన్నమాట. అంతా బాగుందనుకోండి, బాగానే ఉంటుంది వ్యవహారం అంతా కూడా. ఏదన్నా దిగజారిపోయి సందర్భం వచ్చి హెల్త్ బాగోలేకనో, అప్పులు పాలైపోయో, ఇంట్లో సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు పక్క దూర పడతారు. అప్పుడు దాకా చేసేగానే ఉంటారు. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు పక్క చూస్తుంటారు మాట. ఆ దగ్గరికి వెళ్ళిపోదాం, ఈ దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడ ఇక్కడ అని చెప్పి చిలకలు పెట్టేది, చిలకలు పిలకల దగ్గరికి పిల్లకల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అంచేత నువ్వు ఎదిగిన వాడవైతే నువ్వు వాడి జోలి నువ్వు పోకూడదని వాక్యం సెలవిస్తాను. ప్రియతలు పెట్టారా, దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీకు అప్లికేబుల్ చెబుతున్నాను. ప్రియతలు శిశువుగా ఉన్నప్పుడు ఏం చేస్తా చెబుతున్నాను, బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తా కూడా చెబుతున్నాను. ఈ 2 దశలు దాటి ఎక్కడికి రావాలి కోరుకున్నాడు దేవుడు? కుమారత్వంలోకి. అదే దత్తపత్రులకు రావాలి దేవుడు కోరుకున్నాడు. ఆయన లక్షణాలు చెప్పి వాక్యం మనము ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదువుదా. 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తనలో 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి. అది సంగతం. అందుకోసం ఇంత ప్రయాసపడ్డాను రా నేను. అది
నువ్వు దీవించబడకపోవడానికి అడ్డుబండగా ఉండిపోతున్నాయట. ఊరంటే చంపమని కాదు కానీ అడ్డుబండగా ఉండిపోతున్నాయట అన్నమాట. అది అంచేత బాలుడి దశ దాటి కుమార్తెలకు నీవు ప్రవేశించాలి. మరి ఎవరు కుమారుడండి, ఏమా కథ అండి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, 3వ పాయింట్ చెప్పి ముగించేసుకుందాం. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అది ఏమంటున్నారు నాన్న, దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు. ఆత్మచేత నడిపించబడేవాడు దేవుని యొక్క కుమారుడు. చదువు నాన్న. ఎలా అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి, అది సంగతి. కుమారుడైతేనే ఆ పిలుపు పిలగలుగుతాడనమాట. అది ఆ దత్తపుత్రాత్మ నీలో వస్తేనే నువ్వేం చేస్తానన్నా అబ్బా తండ్రి అని దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు మనం ఆలకిస్తాడట. అది ఎలాగంటే అప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు దేవుని కుమారుడు. మరి అతను ఎలాగుంటాడండి? గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 25వ వచనము, ఆత్మచేత నడిపించబడేవాడు ఎలాగుంటాడు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 5:25, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతుమా, ఆత్మను అనుసరించియే క్రమముగా నడుచుకొందుము, ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. చాలు నాన్న, అది సంగతి. 3 విషయాలు చెప్పాడు రా. అది ఏం చెప్పాడు అక్కడ? ఇందాక శిశువు యొక్క లక్షణాలు రివర్స్లో చెప్పాడు. ఏమనంటే ఒకరి అందు ఒకరము వివాదాలు రేపొద్దు, 2 అసూయ పడొద్దు, అతిశయ పడొద్దు, నేను గొప్పని ఫీలింగ్ రావద్దు అన్నాడండి. అది ఈ లోకములో మనం తగ్గించుకోవలసిందే. తను తగ్గించుకునేవాడు చెప్పండి రా, అది సంగతమ్మ. తను హెచ్చించుకునేవాడు అంతే. అది శిష్యులట కపెర్నహూము వెళ్ళారట. కపెర్నహూము యొక్క వ్యవహారం ఏంటి? హెచ్చించుకునే స్వభావము. కపెర్నహూమా ఆకాశంలో హెచ్చింపబడితేవా అన్నాడు దేవుడు. అంటే ఆ ఊర్లో అందరూ ఆ స్థితిలో ఉంటారన్నమాట వాళ్ళు. శిష్యులు ఒకరోజు కపెర్నహూము వెళ్ళారట. ఆ నీళ్ళు దాకా వచ్చారేమో ఆ బుద్ధులు అంటబట్టిపోయి తగాదెట్టుకున్నారట. వివాదం రేగిందట. శిష్యులు ఏం తగాద వచ్చింది? వివాదం ఏమొచ్చింది? మనలో ఎవడ గొప్పోడు రా అని వివాదం వచ్చిందట. ఎవరిలో? 12 మంది శిష్యుల్లో. ఈ వివాదం తెగపోయేటప్పటికి ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా మాలో ఎవడ గొప్పవాడు ప్రభువా అని అడిగాడు. ఎవడు తగ్గించుకుంటే ఆడే గొప్పవాడు రా అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి మా దేవునికి స్తోత్రం. ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పవాడు. కాబట్టి వివాదాలు ఉండకూడదు, అసూయ పడకూడదు, అతిశయ పడకూడదు. ప్రతి ఇది ఆత్మను అనుసరించిన లక్షణాలు. అతను ఏమంటామంటే దేవుని కుమారులు అని అంటాం. ప్రియదని పెట్టినారా? అర్థమవుతుందన్న? సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలుకి చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని నా నిజమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు అని ప్రస్తావించాడు. ఎవరిని చెప్పండి అన్న? ఇప్పుడే చదువుకున్నారు కదా, ఇందాక చదివా కదరా. ఈ మనం ఉపవాసకుడి పాఠ్య భాగం ఏంటి? తిమోతి పత్రిక. ఆ తిమోతిని ఏమనంటే నా నిజమైన కుమారుడు అని ప్రస్తావించాడు. ఎందుకలా కుమారుడు ప్రస్తావించాడు? ఆయన యొక్క లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే ఒక చిన్న మాట చూద్దాం మనం. చూద్దానన్న, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 18వ వచనం. నీవు కుమారుడు అయితే ఈ లక్షణాలు నీవు కలిగి ఉండాలి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవరు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములో చూడరు. ముగించేస్తున్నాను. అది అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి రాస్తున్నాడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు నా యొద్ద అతని వంటి వాడు ఎవడు కూడా లేడన్నాడు. ప్రియదని బిడ్డ, ఏమండి నువ్వు శిశువు దశ దాటి బాలుడి దశ దాటి కుమార దశలోకి వస్తే నువ్వేం చేయాలి? సంఘ క్షేమ విషయమై నిజముగా బాధపడిన వాడు. ప్రియదని బిడ్డ, అది అయ్యో
కరోనా సమయం వచ్చిందే, ఎంతమంది వెనకబడిపోతా ఉన్నారు, వారందరూ ఎందుకు వెనకబడిపోయారు అని చెప్పేసి వారి గురించి ప్రార్థన చేస్తూ అవసరమైతే వారి ఇంటికి వెళ్ళిపోయి వారికి నీ మందిరం తీసుకు బాధ్యత నీది ప్రయోజనం పెట్టారు. అది ఒక చిన్న మాట చెబుతానండి. మా నాన్నగారు ఆయన సేవకుడుగా ఉండేవాడు, కాపరిగా ఉండేవాడు. నేను ఇలా ఎవాంజలిస్ట్ తిరుగుతూ ఉండేవాడిని, ఊరు తిరుగుతూ ఉండేవాడిని. ఆయన సడన్గా చనిపోయారు మన జూన్ నెలలో. ఆ తర్వాత ఆ సంఘ బాధ్యత నా మీద పడిపోయింది ప్రయోజనం పెట్టారా. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశానంటే, నేను కుమారుని కాబట్టి ఆ సంఘ పెద్దలు పిలిచి అడిగాను నేను, అయ్యా మన సంఘానికి ఎంతమంది వచ్చేవాళ్ళు, అంతమంది నాకు తెలియదు. నేను కూడా గెస్ట్ స్పీకర్ వెళ్ళేవాడిని మా సంఘానికి కూడా, నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, అది కూడాను. అప్పుడు సంఘ పెద్దలు పిలిచి అడిగాను, మనకి సంఘానికి ఎంతమంది వచ్చేవాళ్ళు అయ్యా? 30 మంది వచ్చేవాడిని పాస్టర్ గారు, అయ్యగారు అనగానే 30 మంది పేర్లు రాసుకున్నాను, 1 నెంబర్లు తీసుకున్నాను. ఎంతమందికి వచ్చారు ఈ వారం ప్రార్థనకి? 14 మంది వచ్చారండి. ఇంకెంతమంది రావాలి? 16 మంది రావాలండి. ఇంతమంది ఎందుకు రాలేదు? 6 వలసపోయారండి. 6 వలస వెళ్ళిపోయారు, ఊళ్ళో లేరండి అని. ఇంకెంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. వెళ్దాం పద అని. అప్పుడు మా పెద్ద అన్నాడు, అయ్యగారు మీరు తర్వాత వద్దురు, ముందు మేము వెళ్తామన్నాను. ముందు మేము వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తాం అన్నాడు పేదరి బిడ్డ. నువ్వు ఎదిగిన వాడవైతే ముందు బాధ్యత నువ్వు తీసుకోవాలి పేదరి బిడ్డారా. సంఘానికి ఏ అవసరం ఉన్నది, ఎవరు వస్తున్నారు, ఎందుకు మానుకుంటున్నారు, ఏమైనా ఇబ్బంది కలిగిందా అని సంఘక్షేమ విషయమై నిజంగా చింతించేవాడు కుమారుని దశకి ఎదిగిన వాడు ప్రియదని బిడ్డారా. దేవునికి స్తోత్రం. వచ్చాము, కూర్చున్నాము, ఫ్యాన్ కింద కూర్చున్నాము, వెళ్ళిపోయాము, 10 రూపాయలు వేసామన్న ఫీలింగ్ కాదు నాన్న. అది నువ్వు కుమారుడు అయితే ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. మా నాన్నగారు చనిపోక మునుపు, అంటే బాధ్యత చెబుతున్నాను, వేరుగా అనుకోబాకండి అన్న. మా నాన్న చనిపోక మునుపు ఆయనకి కాలు విరిగింది, కాలుకు బాగా నీరు వచ్చేసింది. ఆయన 30,000 పెన్షన్ వస్తుందండి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయారు. 30,000 పెన్షన్ వస్తుంది. ఎందుకంటే నేను పట్టించుకోను, ఆయనకి 30,000 వస్తుంది కదా, ఏం చేసుకుంటాడని చెప్పి నాకు ఉంటారన్నమాట. నేను ఒక రోజు నా చూడడానికి నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళు వాసి బాగా బాధపడిపోతున్నాడు. ఏంటి నాన్న కాళ్ళు అంత వాసిన, నీరు వచ్చిందయ్యా అన్నాడు. అంటే అప్పటికి మరి మందులు తెప్పించుకోపోయావా అన్నాడు. అంటే అప్పటికి డబ్బులు అయిపోయినాయి అన్నప్పుడు. అప్పుడు వెంటనే అప్పుడు నాకు ఫోన్ చేయలే, కళ్ళనీళ్ళు పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయి నేను ఆ 3,000 రూపాయల మందులు తీసుకొస్తే తగ్గిపోయింది అన్నమాట. 30,000 వస్తుంది కదా చెప్పి ఊరుకున్నాను నేను. ఎందుకు ఊరుకోలేదు? కుమారునిగా నా బాధ్యత ప్రయోజనం పెట్టలేదు. మా నాన్న బతికించుకోవడం, మా నాన్న క్షేమ విషయము, అది నా కుమారు నా బాధ్యత. అలాగే సంఘక్షేమ విషయము, నీ ఆత్మీయ కాపరి సంఘక్షేమ విషయము, నువ్వు ఎదిగిన వాడి బతి నీ అక్కడ ఉన్నాయే చెబుతున్నానండి. అది అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నిజముగా సంఘ విషయమై చింతించువాడు అతని వంటి వాడి యొద్ద లేడు అన్నాడు. అందరూ తమ సొంత కార్యాలు చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు మాత్రము చూడలేదు. అది అర్థమవుతున్నా? కొంతమంది ఉన్నారు సంతోషం, కొంతమంది మాత్రం ఇంకా శిశువులుగానే ఉండి పట్టించుకోరు, మనకెందుకు లేండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అది ఇంకా మనము సేవ చేయాలి, చాలా సేవ చేయాల్సిన ప్రయత్నం పెట్టారు. అది ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళము, సువార్త దండయాత్ర చేసేవాళ్ళము, పాంప్లెట్లు పంచేటి వాళ్ళము, ఇన్ని చేసేవాళ్ళం. మనం ఇప్పుడు ఏమైపోయాము, వెనకబడిపోయాం. అది మనదేమో రైజ్ అయిపోవాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా మన కుమారులం కాబట్టి మనం ముందుకు నడవాలి ప్రయోజనం పెట్టారా. అది ఒకప్పుడు మీరు ఎదగనప్పుడు అయ్యగా నడిపించారు, ఇప్పుడు మీరు ఎదిగారు కదా ఆ బాధ్యత. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అవి అయ్యగారి కొడుకులు మామూలుగా ఉన్నారు. ఇప్పుడు ఎదిగారు కాబట్టి ఒకళ్ళు ఇది పెడుతున్నారు, ఒకళ్ళు కీబోర్డ్ కొడుతున్నారు, ఇంకా కంప్యూటర్ చూస్తున్నారు. భారం తగ్గించారు. ఇంకా 4-5 సంవత్సరాలు పోతే సంఘ బాధ్యత కూడా వాళ్ళే, ఎందుకంటే కుమారులు కాబట్టి. అది శిశువులుగా ఉన్నప్పుడు మనకి ఏ బాధ్యత లేదు, కుమారులు అయితే మాత్రం బాధ్యత మనము తీసుకోవాల్సిన ప్రయత్నం పెట్టాలి. అది అర్థమవుతున్నా? అంచేత నువ్వు కుమారుని అయితే నిజముగా చింతించాలి, సంఘక్షేమ విషయమై చింతించాలి. ఆత్మీయ సంఘ నాయకునికి సంఘ విషయము ఇవన్నీ కూడా మనము చింతించ అవసరం ఉంది. మన కార్యముల కంటే కూడా దేవుని కార్యాల పట్ల మనం ఇంకా ఎక్కువ బాధ్యత వహించవలసి ఉన్నది ప్రియదని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పడం, దేవునికి స్తోత్రం. అంచేత అక్కడ అంటాడు, మన తప్పిన కుమారుడి కథలు చెప్పను కానండి. తప్పిన కుమారుడి కథలో పెద్ద అబ్బాయి ఏమన్నాడు, నాన్న నా కోసం ఒక మేకను కూడా నువ్వు కోయకపోతావంటే నా కుమారుడా నావన్నీయు నీవి. దేవునికి స్తోత్రం. అబ్బా అదే నీకు పిచ్చకి కోసిదేట్రా, నువ్వు రోజు కోసుకొని తిని ఎవడు కాదన్నాడు అన్నాడండి. ఆయనకి ఎప్పుడో ఒకసారి తప్పోడు కాబట్టి. కానీ నువ్వు అనుకుంటే రోజు నీదే మొత్తం నావన్నీ కూడా నేను ఎవరు కాదన్నారా అన్నాడు పేదరి బిడ్డ. అది అంటే అంత బాధ్యత కలిగి ఉన్నాడు, అంత హక్కు కలిగి ఉన్నాడు. నీవు కుమారుడు అయితే అంత బాధ్యత కలిగి ఉండాలి పేద సంఘ విషయమే. కాబట్టి నాన్నలారా, కాబట్టి మనమందరం ఏ దశలోకి రావాలా, కుమారు దశలోకి రావాలని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. అయితే మనము కొంతమంది ఏ దశలో ఉన్నాం, శిశువు దశలో ఉన్నాము, కొంతమంది బాలుడి దశలో ఉన్నాము, కొంతమంది ఎదిగిన వారుగా ఉన్నారు. ఈ 2 దశలు దాటి 3 దశలు రావడం కోసమే యేసయ్య లోకానికి దిగి వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తం ఏమిటంటే దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మనమందరం కూడా దత్తపుత్రులము కావాలనని. దేవునికి స్తోత్రం చెప్పడం, దేవునికి స్తోత్రం. కానీ ఒక పాయింట్ చాలు నాన్న ఈ పూటకి, ఈసారి వచ్చినప్పుడు మిగతా విషయాలు జ్ఞాపకం చేస్తాను. వాక్య భాగాన్ని ముగించేశాను. ఈ గంటంబాబు ప్రసంగంలో నేను ఏం చెప్పాను, మీరు ఏమన్నారు? మనకు లెక్కాపత్రం ఉండాలి కదండి మరి చెప్పిన దానికి. అంచేత ఈ పూట మనము
మర్మము గురించి తెలుసుకున్నాం. దేని గురించి నాన్న చెప్పండి అన్న? మర్మము. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. ఎన్ని రకాల మర్మాలు ఉన్నాయి? 2 రకాల మర్మాలు ఉన్నాయి. ఒకటి దైవభక్తిని గురించిన మర్మము, రెండోదేమో ధర్మ విరోధ సంబంధమైన మర్మం. అందులో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటి? దైవభక్తిని గురించిన మర్మము. అందులో 3 విషయాలు చూసి సప్పాయిని 3 చూసాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తం ఏమిటో తెలుసుకోవాలంటే మనము భక్తి చెయ్యాలి. అదేమిటంటే పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకోసమంటే మనమందరం కూడా దత్తపుత్రులము కావాలి. అది అయితే అందులో 3 దశలు: శిశువు, బాలుడు, కుమారుడు. ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. శిశువు యొక్క లక్షణాలు ఏమిటమ్మా? ఒకటేమో అసూయలు, రెండోదేమో కలహాలు. అసూయ కలహాలు ఉంటే ఇంకా నువ్వు శిశు దశలో ఉన్నట్టే, దేవుని అడుక్కో. అబద్ధాలు, బూతులు, తర్వాత నాన్న కోపము, ఆ తర్వాత దొంగతనము, ఇవి చేసినట్టయితే ఇంకా నువ్వు శిశు దశలోనే ఉన్నట్టు. వాక్యం పట్ల అవగాహన లేకుండా వాక్యం కనుక నేర్చుకోలేకపోతూ ఉంటే నువ్వు ఇంకా శిశువుగానే ఉన్నట్టు నేర్చుకున్నావు. రెండవదిగా బాలుడి యొక్క దశ. లోక సంబంధమైన మూలపాఠాలు, అన్యుల ఆచరణ ఏవైతే ఉన్నావో అవన్నీ నువ్వు పాటించినట్లయితే నువ్వు ఇంకా బాలుడి దశలోనే ఉన్నట్టు. ఈ 2 దశలు దాటి ఆత్మచేత నడిపించబడుతూ సంఘక్షేమ విషయం చింతిస్తూ కాపరిని తండ్రిగా చూసుకుని కొనసాగిపోయేవాడు కుమారుడు. కాబట్టి వారందరూ కూడా అట్టి కుమారులైపోయి ఈ స్వాస్థ్యానికి, ఆ పరలోక స్వాస్థ్యానికి వారసుగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వినికిల్లో ఈ వాక్య భాగం ఫలింపచేయునుగాక. ఆమేన్.